పాఠశాల విద్యార్థులకు అసెంబ్లీ నిర్వహణ ప్రత్యక్షంగా చూపాలన్న మంత్రి లోకేష్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. విద్యార్థులకు అసెంబ్లీ నిర్వహణను ప్రత్యక్షంగా చూపాలని గత శాసనసభ సమావేశాల సందర్భంగా లోకేష్ స్పీకర్ను కోరారు. నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున విద్యార్థులను ఆహ్వానిద్దామన్న లోకేష్ ప్రతిపాదనకు సభాపతి అయ్యన్న పాత్రుడు ఆమోదించారు. అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష, పోయిన సమావేశాల్లో పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం అనేది ఒక నిర్ణయం ప్రతిపాదించాను అధ్యక్ష. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇక్కడంటే పిల్లలందరూ వచ్చి చట్టసభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుందనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాం. కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేంటంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుందనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష. అధ్యక్ష, నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష. ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది మేము అనుకుంటున్నాం. మీ అనుమతి కోసం ఈ సభాముఖంగా కోరుతున్నాను. మంచి ఆలోచన సార్. తప్పనిసరిగా సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆ రోజు స్పీకర్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం అధ్యక్ష. నర్సీపట్నం నుంచి వచ్చిన స్పీకర్ అవుతారో లేదో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ.